ఆర్డి బెనర్జీ ది గ్రేట్ ఫర్గాటెన్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. బెనర్జీ 20 ఏళ్లకే ఆర్కియాలజిస్ట్గా మంచి పేరు సంపాదించారు. ఆర్డి బెనర్జీ అసలు పేరు రాఖల్దాస్ బెనర్జీ. దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీలు హరప్పా మొహంజదారోలను కనిపెట్టారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆర్డి బెనర్జీ ఇంకేదో అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అందుకు మొహంజదారోలో మరికొన్ని తవ్వకాలు జరగాలని బెనర్జీ మార్షల్ని పట్టుపట్టాడు. అయితే మార్షల్ అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ సమయంలో బెనర్జీ ఇచ్చిన రిపోర్ట్ని జాన్ మార్షల్ అసలు బయట పెట్టనే లేదని, ఆ వివరాలు రహస్యంగా ఉండిపోయాయని బెనర్జీ రాసుకున్న కొన్ని ఆర్టికల్స్ ఆధారంగా వచ్చిన మొహంజదారో ఏ ఫర్గాటెన్ రిపోర్ట్ పుస్తకంలో వివరంగా ఉన్నాయి. అక్కడ దొరికిన చాలా ఎవిడెన్స్లను మార్షల్ బయటపెట్టలేదు. వాటిలో ఏమేమి ఉన్నాయో, వాటి వెనుక ఏ చరిత్ర దాగి ఉందో ఇప్పటికీ తెలియదు. కాలాన్ని నిర్ధారించే స్టాటిగ్రఫీకి కూడా మార్షల్ ఒప్పుకునేవాడు కాదు. బెనర్జీ ఇచ్చిన కీలకమైన ఆ రిపోర్ట్లో అరుదైన ఫోటోలు, డాక్యుమెంట్ల కాపీలు ఉన్నాయంటారు. ఇవన్నీ ఆరియన్ థియరీ తప్పని చూపించేవి కాబట్టే బయటికి రానివ్వలేదని కొందరు చరిత్రకారులు అంటుంటారు. తమ ఆరియన్ దండయాత్ర సిద్ధాంతానికి మొహంజదారోతోనే బ్రేకులు పడ్డాయని మార్షల్ అప్పటికే కంగారు పడ్డాడు. ఇంకా మొహంజదారోలో బెనర్జీ తవ్వకాలు జరిపితే కొంప మునుగుతుందని భయపడి 1924లో వేరే బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉన్న చోటికి బెనర్జీని జాన్ మార్షల్ బలవంతంగా ట్రాన్స్ఫర్ చేశాడు. బెనర్జీ రచయిత కూడా. ఎన్నో పుస్తకాలు, నవలలు రాశారు. మొహంజదారోలో మార్షల్ దాచేసిన ముఖ్యమైన ఆర్కియాలజీ ఎవిడెన్స్ని బెనర్జీ ఎక్కడ బయటపడతాడో అన్న భయంతో బ్రిటిష్ తన బుద్ధి ప్రదర్శించింది. బెనర్జీపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు వారెంట్లు, ఎంక్వైరీలతో బ్రిటిష్ అధికారులు అతన్ని మానసికంగా 2 ఏళ్ల పాటు వేధించారు. ఈ రాజకీయాలు తట్టుకోలేక 1926లో ఆర్డి బెనర్జీ ఆర్కియాలజీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. ఆ ఒత్తిడితోనే జస్ట్ 45 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో 1930లో ఆర్డి బెనర్జీ మరణించారు. ఈ వివరాలన్నీ ఎంతమందికి తెలుసు? దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీ కృషిని ప్రపంచానికి తెలియకుండా చేసిన వ్యక్తి జాన్ మార్షల్ అన్న విషయం చాలామందికి తెలుసు. ఇప్పటికీ గ్రేట్ ఆర్కియాలజిస్టులైన దయారాం సాహ్ని, ఆర్డి బెనర్జీల గురించి మన భారతీయుల్లో చదువుకున్న వారికే చాలామందికి తెలియదు.